ఓకే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే నెక్స్ట్ మంత్ జరగబోయేటటువంటి ఏపీ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో, ఇంగ్లీష్ మెథడాలజీ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన విషయమే. అయితే అలాంటి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి లాస్ట్ వీడియోస్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అండ్ మై నేమ్ ఇస్ కే కృష్ణ కుమార్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో గ్లాసరీ ఆఫ్ ఈఎల్టీ టర్మ్స్, అంటే మనము కంటెంట్ మొత్తం బాగా చూసాము ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. అంటే దట్ మీన్స్ మీరు బాగా చూశారు, ఓకే, అండ్ చూస్తారు కూడా. కానీ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకోవడం వల్ల వీటి మీద కంపల్సరీ బిట్ అనేది ఫ్రేమ్ వస్తుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మనం చూసినట్టయితే ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనిపిస్తే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి? It is a test which measures how much of a language someone has learned with reference to a particular course of study or program of an institution. అచీవ్మెంట్ టెస్ట్ ఎప్పుడంటే ఒక స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది మనం ఎలా టెస్ట్ చేస్తాము? వాడికి ఒక పర్టికులర్ కోర్స్ ఆఫ్ స్టడీ ఇస్తాము, ఏదో ఒకటి ఇస్తాం అనమాట. ఓకే, ఒక టాపిక్ లేకపోతే ఒక కాన్సెప్ట్ ఏదో ఒకటి ఇస్తాము. అది వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అని చేసే టెస్ట్నే అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అన్ అచీవ్మెంట్ టెస్ట్ మైట్ బి ఎ లిజనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్ బేస్డ్ ఆన్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ డైలాగ్స్ ఇన్ ఎ టెక్స్ట్ బుక్. లిజనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. లిజనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్ అంటే లిజనింగ్ కాంప్రహెన్షన్ కూడా అవ్వచ్చు. ఓకే, అచీవ్మెంట్ టెస్ట్లో లిజనింగ్ కాంప్రహెన్షనే అవ్వాలని లేదు, లిజనింగ్ కాంప్రహెన్షన్ కూడా అవ్వచ్చు. ఇందులో ఏంటంటే లిజనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్ చేయాలంటే ఇక్కడ సెట్ ఆఫ్ డైలాగ్స్ ఇస్తారు, అవి వాడు నేర్చుకున్నాడా లేదా అని లిజనింగ్ కాంప్రహెన్షన్ ద్వారా టెస్ట్ చేస్తారు. దీన్ని అచీవ్మెంట్ టెస్ట్ అని అంటారు. దిస్ టెస్ట్ హెల్ప్స్ ద టీచర్ టు జడ్జ్ ద సక్సెస్ ఆఫ్ హిస్ ఆర్ హర్ టీచింగ్ అండ్ టు ఐడెంటిఫై ద వీక్నెసెస్ ఆఫ్ హిస్ ఆర్ హర్ స్టూడెంట్స్. సో ఈ టెస్ట్ చేయటం వల్ల టీచర్కి ఎంతవరకు తన టీచింగ్ పనికి వచ్చిందని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క వీక్నెస్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్, ఆల్ఫాబెటిక్ మెథడ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్ టు రీడ్. చిల్డ్రన్ ఆర్ టాట్ ద నేమ్స్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఇక్కడ ఏంటంటే ఆల్ఫాబెట్ మనకి ఎన్ని ఉన్నాయండి? A to Z వరకు ఉన్నాయి. 26 లెటర్స్ అయితే ఉన్నాయి ఆల్ఫాబెట్లో. సో ప్రతి లెటర్ యొక్క నేమ్ చెప్తాం. ఎలా అంటే A, B, C అలా చెప్తాం. సో ఇలా చెప్పడం వల్ల పిల్లాడు ఏం నేర్చుకుంటాడు అంటే చదవడం నేర్చుకుంటాడు అంట. ఓకే, సో దీనికి ఒక టీచర్ చూడండి, ఒక పాయింట్. వెన్ ద చిల్డ్రన్ సీ ఎ న్యూ ఆర్ అన్ఫెమిలియర్ వర్డ్, బ్యాగ్, బిఏజీ బ్యాగ్ అని చూసారనుకోండి, ఇంతవరకు ముందే మనం ఏం చెప్తాం? ఆ సౌండ్స్ చెప్తాం కదా. అప్పుడు ఎలా అర్థం చేసుకుంటాడు? దే రిపీట్, చిల్డ్రన్ రిపీట్ ద లెటర్ నేమ్స్ బిఏజీ. సో ఈ విధంగా ఆ లెటర్ నేమ్స్ని పలుకుతూ ఆ స్పెల్లింగ్ని ప్రొనౌన్సియేషన్ చేస్తారు అని చెప్తున్నారు. దీన్నే ఆల్ఫాబెటిక్ మెథడ్ అని అంటారు. ఇట్ ఈస్ ఎ థాట్ దట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ హెల్ప్స్ ద చైల్డ్ టు రికగ్నైజ్ ఇట్. ఓకే, అంటే లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ని, అంటే నేమ్స్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నేమ్స్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో ఉన్న లెటర్స్ యొక్క నేమ్స్ని మనం పరిచయం చేయడం ద్వారా రేపు పొద్దున్న ఫ్యూచర్లో తన ఒక వర్డ్ చూసినప్పుడు ఆ యొక్క లెటర్స్ నేమ్స్ మనం చెప్తాం కాబట్టి ఆ నేమ్స్ ద్వారా వాడు దాన్ని పలుకుతాడు. దాన్నే ఆల్ఫాబెటిక్ మెథడ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, అల్విలార్. ఓకే, అంటే అల్విలార్ అంటే ఇది ఒక స్పీచ్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్. ఓకే, హల్లు కాన్సనెంట్ అంటే అది దేంతో ప్రొడ్యూస్ అవుతుందంటే, ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే మన ఫ్రంట్ ఆఫ్ ద టంగ్, నాలిక చివర భాగము టచింగ్ ఆర్ నియర్లీ టచింగ్ ద గమ్ రిడ్జ్, పళ్ళ వెనక, పై పళ్ళు వెనకతల ఒక మనకి మాంసంలో ఉంటుంది, ఫ్లెష్ గమ్ అంటారు దాన్ని టచ్ చేయడం వల్ల ఓకే ఆ సౌండ్స్ అనేవి వస్తాయి. ఏంటి ఆ సౌండ్స్ అంటే టీ,
ఇన్ టిన్, టిన్లో వచ్చే టీ సౌండ్, డిన్లో వచ్చే డి సౌండ్, వీటిని అల్వెలార్ స్టాప్స్ అని అంటారు. ఓకేనా? ఓకే, అంటే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్న మిక్స్డ్ అనమాట. మొత్తం మెథడాలజీ చూసిన తర్వాత మిక్స్డ్ ఇంపార్టెంట్ లిటరరీ టర్మ్స్ అని అనుకోవచ్చు మనం. ఓకే, అప్రోచ్. సో ఇదొక టాపికే ఉంది ఆ మెథడాలజీలో. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది హాఫ్ మార్క్తో జాబ్ కోల్పోతున్నారు. దట్ మీన్స్ హాఫ్ మార్క్తో వాళ్ళ యొక్క మెరిట్ని కోల్పోతున్నారు అనమాట. దట్ మీన్స్ వాళ్ళు ఏదైతే క్రిటికల్ థింగ్ మీద ఫోకస్ చేయాలో అక్కడ చేయలేకపోతున్నారు. సో క్రిటికల్ థింగ్స్ మీద ఫోకస్ చేయాలంటే కాన్సెప్ట్ నేర్చుకోవడమే కాదు, ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అలాగే స్మార్ట్ అప్రోచ్ అనేది కూడా చాలా అవసరం, స్మార్ట్ రీడింగ్ అనేది చాలా అవసరం. అదే నేను ఇప్పుడు చేస్తున్నా ప్రతి వీడియోలో. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి వీడియో కూడా అలానే ఉంటుంది. ఓకే, సో అప్రోచ్ కింద మెథడ్ ఉంటుంది, మెథడ్ కింద టెక్నిక్ ఉంటుంది. ఓకేనా? అప్రోచ్ కింద మెథడ్ ఏఎంటి అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అడుగుతాడు, ఈ ప్రొసీజర్ అడుగుతాడు. ఎస్జిటి వాళ్ళకైతే అడగడానికి అయితే ఛాన్స్ ఉంది, అసిస్టెంట్స్, స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో దీని ప్రొసీజర్ ఏంటి? అప్పట్లో మనకి హెచ్ఎంటి వాచెస్ ఉండేవి కదా, దీన్ని ఏఎంటి అని గుర్తుపెట్టుకోండి. ఏఎంటి, డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్. ఇందులో ఏముంటాయంటే డిఫరెంట్ థియరీస్, అప్రోచ్లో ఏముంటుంది, డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లెర్న్డ్. ఓకే, దాన్ని అప్రోచ్ అంటారు. ఓకేనా? అప్రోచ్ అంటే థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ యొక్క థియరీసు, లాంగ్వేజ్ నేచర్ యొక్క థియరీసు, అలాగే లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోవాలి, అలాగే లాంగ్వేజ్ని ఎలా చెప్పాలి, డిఫరెంట్ వేస్ ఎలా చెప్పాలి. ఓకేనా? దాన్ని మెథడ్ అంటారు. అలాగే ఇంకో స్ట్రాటజీ అనేది కూడా ఉంటుంది. దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను, ఒక డెడికేటెడ్ వీడియో, అది మీరు ఛానల్లో చూడొచ్చు. డిఫరెంట్ మెథడ్స్ మేక్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. క్లాస్ రూమ్లో చేసేటటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ఏమంటారు అంటే టెక్నిక్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆడియోలింగ్వల్ మెథడ్. ఈ మెథడ్ ఫారెన్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ చెప్పడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎంఫసైజ్ చేస్తుంది, స్ట్రెస్ ఇచ్చి చెప్తుంది. దేని గురించి? ద టీచింగ్ ఆఫ్ స్పీకింగ్ అండ్ లిసనింగ్ బిఫోర్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇది స్పీకింగ్ మీద, ఓకే, స్పీకింగ్ మీద, లిసనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దేనికన్నా ముందు? రీడింగ్ కన్నా రైటింగ్ కన్నా ముందు స్పీకింగ్, లిసనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్, సో అదనమాట. ఓకే, అందుకే దీన్ని ఆడియోలింగ్వల్ మెథడ్ అని అంటారు. అలాగే ఇంకా ఇది డైలాగ్స్ యూజ్ చేయడం మీద, అలాగే ఓకే సారీ డైలాగ్స్, ఓకేనా, డైలాగ్స్ యూజ్ చేయడం ద్వారా, డ్రిల్స్ చేయడం ద్వారా దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? అలాగే డిస్కరేజెస్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది క్లాస్ రూమ్లో మదర్ టంగ్ని యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేయదు. ఓకే, అందుకే దీన్ని ఏమంటారంటే అదర్వైజ్ ఈ మెథడ్ని ఇంకా ఏమంటారంటే ఓకే ఆరల్ మెథడ్ అని అంటారు. అంటే ఆడియో లింగ్వల్ మెథడ్, ఆరల్ మెథడ్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? టెక్స్ట్స్, ఎక్సెప్ట్స్ అంటే పార్ట్స్ టేకెన్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అనుకోవచ్చు. అవి మ్యాగజైన్స్, బుక్స్, వీటిని అథెంటిక్ మెటీరియల్స్ అంటారు. ఎందుకంటే ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ పర్పస్గా యూజ్ చేయరు. ఓకేనా? ఎందుకంటే వీటిని ఈ టెక్స్ట్లు కానీ, న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి స్నిప్పెట్స్ కానీ, లేదా చిన్న చిన్న స్నాప్స్ ఆర్ పార్ట్స్ కానీ, ఓకే, ఆర్టికల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, బుక్స్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చెప్పడానికే మేము ఉన్నాము అన్నట్టుగా ఉండవు. ఓకే, అలా లేకపోతేనే వాటిని అథెంటిక్ మెటీరియల్స్ అని అంటారు. కానీ ఆ అథెంటిక్ మెటీరియల్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ఎఫెక్టివ్గా చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బైలింగ్వల్ అంటే ఎవరంటే ఎవరికైతే 2 లాంగ్వేజెస్ బాగా తెలుస్తుందో, అలాగే ఏ పర్సన్ అయితే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి జంప్ అయ్యి ఫ్లూయెంట్గా మాట్లాడతాడో అతన్ని బైలింగ్వల్ అంటారు. ఇది సింపులే కదా సార్ అని అనుకోవచ్చు. బైలింగ్వల్ అంటే డెఫినేషన్ మనకు తెలియాలి కదా ఫస్ట్ థింగ్. అందుకు ఇది బైలాబియల్, ఇది కూడా ఒక స్పీచ్ సౌండ్, హల్లుకు సంబంధించింది. ఇది ఎలా అంటే 2 లిప్స్ కలపడం ద్వారా వచ్చేటటువంటిది. పిన్లో పి సౌండ్,
బిన్లో బి సౌండ్ వస్తుంది. దీన్నే బైలాబియల్ సౌండ్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్. బౌండ్ మార్ఫిమ్ అన్నీ ఇంపార్టెంటే, ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అనుకోండి. బౌండ్ మార్ఫిమ్ అంటే ఏంటి? ఎస్, మార్ఫిమ్ అంటే మీకు తెలుసు కదా, స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఒక భాషలోని స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్, ఓకే, దాన్నే మార్ఫిమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, అన్, అలాగే డిస్, ఇవన్నీ కూడా డిఐఎస్, డిస్, ఇవన్నీ మనం ఎస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్లూరల్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అన్ అనేది ఆపోజిట్ వర్డ్ యూజ్ చేయడానికి యూజ్, అన్హ్యాపీ ఆపోజిట్ వర్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. డిస్ కూడా డిసపియర్ ఆపోజిట్ వర్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. వీటినేమంటారంటే ఇప్పుడు అన్, డిస్, ఎస్, ఇవన్నీ వీటినేమంటారంటే బౌండ్ మార్ఫిమ్స్ అని అంటారు. ఈ బౌండ్ మార్ఫిమ్స్ అనేవి ఈ యొక్క ఫ్రీ మార్ఫిమ్స్ పైన ఆధారపడతాయి. ఫ్రీ మార్ఫిమ్స్ అంటే ఏంటి అంటే హార్సు, వీటికి ఎగ్జాంపుల్స్ హార్సు, రెడ్, రైట్, డ్రైవ్. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ బౌండ్ మార్ఫిమ్, వాట్ ఈజ్ ఫ్రీ మార్ఫిమ్ అని అర్థమవుద్ది. బౌండ్ మార్ఫిమ్ అంటే సా సౌండ్, డిస్ సౌండ్, అన్ సౌండ్, ఇంకా ఇలాంటి సౌండ్స్ ఏవైతే ఆపోజిట్స్ చేయడానికి అలాగే ప్లూరల్ చేయడానికి ఉంటాయో వాటిని బౌండ్ మార్ఫిమ్స్ అంటారు. ఈ బౌండ్ మార్ఫిమ్స్ చేసే పని ఏంట్రా బాబు అంటే ఫ్రీ మార్ఫిమ్స్ పైన ఆధారపడతాయి. ఫ్రీ మార్ఫిమ్స్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ బండగా గుర్తుపెట్టుకోండి. బుక్, లుక్, కిక్, ఓకే, అలాగే రైట్, ఫైట్, ఓకే, నైట్, ట్రీట్, ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రీ మార్ఫిమ్స్ అంటారు. ఓకేనా, ఫ్రీ మార్ఫిమ్స్ అని అంటారు. అంతెందుకు ఈడి, మనం పాస్ట్ టెన్స్ చేసేటప్పుడు డి, ఈడి యాడ్ చేస్తాం కదా, వాటిని కూడా బౌండ్ మార్ఫిమ్ అంటారు. అది ఎలా అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనేది ఫ్రీ మార్ఫిమ్, దాన్ని ఈడి కలిపితే ఏమైంది? ఆ ఈడి అనేది బౌండ్ మార్ఫిమ్. ఈ రెండు కలిపితే ఏమైంది? పాస్ట్ టెన్స్ అయింది. ఓకేనా, బౌండ్ మార్ఫిమ్ అనేది పాస్ట్ టెన్స్ చేయడానికి, ఆపోజిట్స్ చేయడానికి, అలాగే ప్లూరల్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా అదర్ కేసెస్లో కూడా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా నేనేం చెప్తున్నా అంటే బౌండ్ మార్ఫిమ్ అనేది ఫ్రీ మార్ఫిమ్ పైన ఆధారపడుతుంది. అండ్ ఇంతకు ముందే నేను చెప్పాను బౌండ్ మార్ఫిమ్ కొన్ని ఎగ్జాంపుల్స్, ఫ్రీ మార్ఫిమ్ కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, క్లోజ్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఏ టెక్నిక్ ఫర్ మెజరింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే క్లోజ్ ప్రొసీజర్ మీకు తెలుసు, ఒక పారాగ్రాఫ్ రీడింగ్ ప్యాసేజ్ ఒకటి ఇస్తారు, ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్ మధ్యలోని బ్లాంక్స్ వదిలేస్తారు, ఓకే, దాన్ని క్లోజ్ ప్రొసీజర్ అని అంటారు. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి, ఓకే, మధ్యలో గ్యాప్స్ వదిలేశారు, దీన్ని క్లోజ్ ప్రొసీజర్ అంటారు. అయితే మరి ఇది అలా ఎందుకంటే ఎంత సింపుల్ది ఇది కూడా చెప్పాలంటే ఎస్, ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలోని మనకి చాలా సింపుల్గా ఉన్నదని మనకి బయటకు వచ్చాక తెలుస్తుంది, ఓకే, అండ్ ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది. కానీ ఎగ్జామ్లో మనం అంత ఈజీగా గుర్తుపట్టలేము ఇది ఎంత సింపులా అనేసి. ఎందుకు అంటే అది ఫియర్ అవ్వచ్చు, టెన్షన్ అవ్వచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఏదైనా సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. సో ఇలాంటి ఈ విధంగా మన వీడియోలో చేసినట్టుగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు ఇది ఫెచ్చింగ్ అనేది అవుతుంది, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో సింపుల్ తెలుసుకోవడం చాలా చాలా అవసరం అండి. మెథడాలజీలో అన్ని సింపుల్ కనిపిస్తాయి, కానీ చాలా ట్రిక్కీగా ఉంటాయి. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు దిస్ ఎంటైర్ వీడియో. నచ్చితే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.